అస్సలాము అలైకుం. ఇస్లాంలో స్వలింగ సంబంధం మరియు జంతువులతో లైంగిక సంబంధం అంటే ఏమిటి, వీటి నియమాలు ఏమిటి, భారతీయ చట్టం ప్రకారం వీటిని ఎలా పరిగణిస్తారు అనే దాని గురించి మాట్లాడదాం. ఇస్లాం స్వలింగ సంబంధాన్ని కఠినంగా వ్యతిరేకిస్తుంది. ఖురాన్ మరియు హదీసులలో ఇది స్పష్టంగా ప్రస్తావించబడింది. లూత్ ప్రవక్త జనుల కథను ఖురాన్లో చెప్పబడింది. వారు స్వలింగ సంబంధంలో పాల్గొన్నందుకు శిక్షించబడ్డారు. ఇస్లామిక్ పండితులు ఈ చర్యను హరాంగా పరిగణిస్తారు మరియు కఠినమైన శిక్షలను సూచిస్తారు. కొన్ని అభిప్రాయాలలో మరణశిక్ష కూడా ఉంటుంది. జంతువులతో లైంగిక సంబంధం కూడా ఇస్లాంలో కఠినంగా నిషేధించబడింది. ఇమాం అబూ హనీఫా, ఇమాం మాలిక్, ఇమాం షాఫీ వంటి పండితులు దీనిని వ్యభిచారానికి సమానమైన నేరంగా చూస్తారు. ఇమాం మాలిక్ 100 కొరడా దెబ్బల శిక్షను సూచిస్తారు. ఇమాం షాఫీ వివాహితులకు మరియు అవివాహితులకు వ్యభిచారానికిచ్చే శిక్షనే ఇవ్వాలని చెప్తారు. సంబంధిత జంతువును చంపాలా, దాని మాంసాన్ని తినవచ్చా అనే దానిపై విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి. కొందరు జంతువును చంపాలని, మరికొందరు దాని మాంసాన్ని తినకూడదని చెప్తారు. భారతీయ శిక్షా స్మృతి ప్రకారం సెక్షన్ 377 ప్రకృతి విరుద్ధ లైంగిక చర్యలను నేరంగా గుర్తిస్తుంది. దీని ప్రకారం ఒక వ్యక్తి తన ఇష్టం మేరకు పురుషుడు లేదా స్త్రీ జంతువులతో లేదా ప్రకృతి విరుద్ధ రీతిలో లైంగిక సంబంధం కలిగి ఉంటే జీవిత ఖైదు లేదా 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు జరిమానా కూడా శిక్షగా పొందవచ్చు. 2018లో స్వలింగ సంబంధం భారతదేశంలో నేరం కాదని చేయబడినప్పటికీ జంతువులతో లైంగిక సంబంధం ఇప్పటికీ సెక్షన్ 377 కింద నేరంగా ఉంది. చరిత్రలో మనుషులు జంతువులతో లైంగిక సంబంధంలో పాల్గొన్న ఉదాహరణలు ఉన్నాయి. పురాతన గ్రంథాలలో ఇటువంటి కథలు నమోదు చేయబడ్డాయి. ఒక కథలో ఒక స్త్రీ ఎలుగుబంటితో గుహలో లైంగిక సంబంధంలో పాల్గొంటుందని చెప్పబడింది. ఆమె మద్యం మరియు మాంసాన్ని ఎలుగుబంటికి ఇచ్చి తర్వాత లైంగిక సంబంధంలో పాల్గొంది. మరొక కథలో ఒక స్త్రీ ఒకే గాడిదను అద్దెకు తీసుకుని ఇంట్లో దానితో లైంగిక సంబంధంలో పాల్గొంది. ఇటువంటి సంఘటనలు పాశ్చాత్య దేశాలలో కూడా నివేదించబడ్డాయి. ఒక సంఘటనలో ఇరాక్లోని వీధిలో ఒక యువకుడు కుక్కతో లైంగిక సంబంధంలో పాల్గొని శారీరకంగా చిక్కుకుపోయాడు. ప్రజలు ఆశ్చర్యంతో నిలబడినప్పుడు ఒక మహానుభావుడు కుక్క ముక్కు మరియు నోటిని మూసివేసి యువకుడిని రక్షించాడు. ఇటువంటి చర్యలు సమాజంచే ఖండించబడినప్పటికీ కొన్ని ప్రాంతాలలో తేలికగా పరిగణించబడతాయి. ఇస్లామిక్ పండితులు ఇటువంటి చర్యలను కఠినంగా ఖండిస్తారు. మానవ భావోద్వేగాలను నియంత్రించాల్సిన అవసరాన్ని ఇస్లాం నొక్కి చెప్తుంది. జంతువులతో లైంగిక సంబంధం మానవ గౌరవం మరియు నీతికి విరుద్ధం. ఇటువంటి నేరాలకు శిక్షలు మరియు ఉదాహరణలు ఇస్లామిక్ గ్రంథాలలో స్పష్టంగా నమోదు చేయబడ్డాయి. వీటి గురించి మనం నేర్చుకోవాలి మరియు మానవ విలువలను ఉన్నతంగా ఉంచేందుకు ప్రయత్నించాలి.